గోదావరి నదీ తీరాన రూపుదిద్దుకున్న మన వశిష్ఠ గౌతమి మహా పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంకి ఒక్కసారి గట్టిగా మీ యొక్క కరతాళ ధ్వనులతో అభినందనలు తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాం. మరి ఎన్నో సేవా కార్యక్రమాలు, అదేవిధంగా నెలలో 3వ వారం హోమియోపతి ద్వారా అందరికీ ఆరోగ్య సూత్రాలను, ఆరోగ్య సందేశాలను అందిస్తూ, అదేవిధంగా అఖండ ధ్యానాలు నిర్వహిస్తూ, మరీ ముఖ్యంగా ప్రతి సంవత్సరం ఉగాది సంబరాలను మనం ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం. ఎక్కడ? వశిష్ఠ గౌతమి పిరమిడ్లో. మరి అక్కడ సేవా కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికలను మనకు వివరించడానికి శ్రీ వశిష్ఠ గౌతమి మహా పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రం నిర్వాహకులు లక్ష్మణ్ రావు గారిని మరియు ట్రస్ట్ సభ్యుల్ని పత్రిజీ ధ్యాన మహాయాగం వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాం. గౌతమి శక్తి క్షేత్రానికి మనం జరుపుకోబోయే విశిష్టమైన కార్యక్రమాలు, ప్రణాళికని మన ధ్యానంలో అందరికి కూడా వివరించగలరని చెప్పి మరొకసారి కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, ఇక్కడికి వచ్చిన ధ్యాన మిత్రులందరికీ ధ్యానాభివందనాలు. ముఖ్యంగా శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ శక్తి క్షేత్రానికి ఒకసారి గట్టిగా క్లాస్ కొడదాం మై డియర్ ఫ్రెండ్స్. గురువు గారి కలల పంట. ఇంతవరకు భూమి మీద ధ్యానం చేసే ఒక అత్యద్భుతమైన పిరమిడ్ ఏదంటే 230x230 కాంక్రీట్తో. మరి మన గురువుగారి అవతరణోత్సవం రోజున అంగరంగ వైభవంగా అద్భుతమైన పిరమిడ్ మరి ప్రాణప్రతిష్ఠ జరిగింది. దానిలో ఎలా ఉంటుందంటే ప్రపంచం అంతా అక్కడికి వచ్చి ఈ పిరమిడ్ ఎలా ఉంటుందో అని చూడటానికి రాబోయే ప్లేస్ అది. గోదావరి ఒడ్డున 230x230 అది. దాంట్లో 5 ఛాంబర్స్ ఉంటాయి. పిరమిడు పైన మరి క్వీన్ ఛాంబరు 86x86 సైజు, కింగ్ ఛాంబర్ 86x86 సైజు, క్రిస్టల్ ఛాంబర్ 50x50 సైజు, ఆఖరికి శ్రీచక్ర ఛాంబర్ 50x50 సైజు. అన్నిటికీ విండోస్ దగ్గర పైనే 120 విండోస్ పైగా ఉన్నాయి, 5x5 సైజు. లాస్ట్ స్టేజీలో 100 అడుగుల ఎత్తులో బయటకు వచ్చి చూడగలిగే ఒక అద్భుతమైన వ్యూ పాయింట్ ఉంది. ఎక్కడా అటువంటి ఏది లేదు. మొత్తం సెంట్రల్ ఏసీ, పిరమిడ్ మొత్తం కూడా సెంట్రల్ ఏసీ. దాంతోపాటు పిరమిడ్ సోలార్ ఎనర్జీతోనే, మళ్ళా గవర్నమెంట్ దగ్గర నుంచి మంత్లీ కూడా మనకి మెయింటెనెన్స్ కూడా దాంట్లోనే. పిరమిడ్ మొత్తం సోలార్ ఎనర్జీ పైనుంచి కిందకి. అలాగే 16 అడుగుల ఎత్తులో పైన స్లాబ్ పైన పిరమిడు, దాని కింద 80x60 సైజు మీటింగ్ హాలు. మరి డార్మెటరీ సైజు, లేడీస్ డార్మెటరీ సైజు 60x40 సైజు, జెంట్స్ డార్మెటరీ సైజు 80x40 సైజు. అలాగే బుక్ స్టాలు 40x40 సైజు, ఆఫీస్ రూమ్ 40x40, అలాగే ట్రైనింగ్ సెంటర్ 40x40, అలాగే 20x20 సైజు. మరి ఇది మరి నేచురోపతి వైద్యశాల, అట్లా పిఎంసి రూము, అట్లా అన్ని వసతులతో కూడి అద్భుతంగా ఒక అద్భుతమైన దేవేంద్ర భవనం లాగా తయారు కాబోతుంది మై డియర్ ఫ్రెండ్స్. రేపు ఉగాది నాటికి ఎంత అద్భుతంగా తయారవుతుందంటే మీరందరూ ఆత్మీయ ఆహ్వానం, అందరూ రావాల్సిందిగా. దగ్గర 100 రూములు అక్కడ తయారు కాబోతూ ఉన్నాయి. ఒక జిల్లాకి అన్నదానానికి మీరు అక్కడ 10 లక్షల జిల్లాకి ఇస్తే అన్నదానానికి ఒక రూమ్ అరేంజ్ చేయబోతున్నాం 10 లక్షలు పెట్టి. మీరు ఇది ఎప్పుడైనా సరే వచ్చి
మీ హ్యాండ్ ఓవర్లో ఆ రూమ్ ఉంటుంది. జిల్లాకి అలా అరేంజ్ చేయబోతున్నాం. అన్నదానం ఇచ్చిన డబ్బులు కూడా అక్కడ అకౌంట్లో ఉండబోతున్నాయి. ప్రతి జిల్లాకి మీ పేరున అక్కడ లిఖితపూర్వకంగా ఉంటుంది. అక్కడ ఇంతవరకు మనం ఎందుకనంటే చిన్న ప్లేస్, 5 ఎకరాల ప్లేస్లోనే ఇన్ని అద్భుతాలు ఒకే ప్లేస్లో. గోదావరి బ్రిడ్జి, గోదావరి కట్ నుంచి బ్రిడ్జి దీనిలాగా మరి అంత అద్భుతమైన ప్లేస్ని చూడాలని ఉందా మీ అందరికీ? గట్టిగా క్లాప్స్ కొడదాం మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకటి కాదు అక్కడ, ఎందుకంటే 150,000 పైగా పిరమిడ్లు, రాగి పిరమిడ్లు కింద పైన 25 టన్నుల ఇది క్రిస్టల్స్ వాడుతున్నాం. అది కాక మళ్ళా 5 టన్నుల పైగా మ్యాగ్నెట్స్ వాడుతున్నాం అక్కడ. ఎందుకంటే ఎవరైనా సరే ఒక 5 నిమిషాల్లో ఆ పిరమిడ్లో కూర్చుంటే ఎక్కడికి వెళ్తారో ఒక అద్భుతం. వారం రోజులు కంటిన్యూటీగా ఆ పిరమిడ్లో కూర్చుంటే ఏ రోగమైనా తగ్గిపోవాలనే ఉద్దేశంతో అద్భుతాలు క్రియేట్ చేయబోతున్నాం మై డియర్ ఫ్రెండ్స్. అది ఉభయ గోదావరి జిల్లాల పిరమిడ్ మాస్టర్ల యొక్క సంకల్పంతో ఒక అద్భుతంగా తయారు చేస్తున్నాం. గురుగారు దానికి తాజ్మహల్ పిరమిడ్గా తయారు చేయండి ఆయన అని గురుగారు ఒక సంకల్పంతో ఈరోజు గురుగారు పైనుంచి అంతా నా ఉభయ గోదావరి పిరమిడ్ మాస్టర్లు ఇంత అద్భుతంగా చేస్తున్నారా అని ఒక ఆనందంతో అక్కడి నుంచి చూస్తున్నారు. ఒకసారి గట్టిగా క్లాస్ కొడదాం, గట్టిగా. ప్రతి ఒక్కరూ కూడా ఆ పిరమిడ్ చూడటానికి రావాల్సిందిగా మీ అందరికీ ఉగాది ఉత్సవాలకి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. దయచేసి అందరూ రావాల్సిందిగా ప్రార్థన. థ్యాంక్ యూ వెరీ మచ్. బెంగళూరు పిరమిడ్ 2 కొండల మధ్య ఉంది. అలాగే వశిష్ఠ గౌతమి 2 పాయల మధ్య ఉంది. వశిష్ఠ గౌతమి పాయల మధ్యలో ఉంది. అది ఆ పిరమిడ్ విశిష్టత ఏంటంటే అక్కడ ఎవరైనా వచ్చి ఆ గోదావరిలో స్నానం చేసి అక్కడే ధ్యానం చేసుకోవచ్చు. అది దాని ప్రత్యేకత. మార్చి 24 నుంచి 30వ తారీఖు వరకు ఉగాది ఉత్సవాలు జరుగుతాయి. దానికి మీరు అందరూ రావాలని ఆహ్వానం పలుకుతూ థ్యాంక్ యూ. నా పేరు రాఘవరెడ్డి. బ్రహ్మర్షి పత్రిజీ సంకల్పం మేరకు 230x230 కాంక్రీట్ పిరమిడ్ వశిష్ఠ గౌతమి 2 గోదావరి మధ్యలో తయారై మన నవంబర్ 11న అత్యంత అద్భుతంగా ప్రారంభం జరిగింది. దానికి ఎందరో 20,000 మంది ధ్యానులతో మనం ప్రారంభించుకోవడం జరిగింది. అలాగే 4 సంవత్సరాలుగా ఉగాది ఉత్సవాలు కూడా జరుపుకుంటున్నాం. అక్కడ ప్రతిరోజు 10,000 మందితో జరుపుకుంటున్నాం. అలాగే ఈ సంవత్సరం ఇంకా పెరగాలి, అందరికీ వసతులు ఏర్పాటు చేస్తున్నాయి. దాని విశిష్టలందరూ అన్నీ కూడా లక్ష్మణ గారు చెప్పారు. వచ్చిన వాళ్ళందరికీ ఏర్పాట్లు కూడా ఎంతో అద్భుతంగా చేస్తున్నాం. 22 నుంచి 30 వరకు మార్చిలో ఉగాదికి అందరూ తప్పనిసరిగా విచ్చేసి ఆ 9 రోజులు కార్యక్రమాలు వీక్షించి ఉదయం 4 గంటల నుంచి ధ్యానం, సంగీత కార్యక్రమాలు, మన గురువుల సందేశాలు అన్నీ కూడా ప్రతిరోజు ఉంటాయి. అన్నిటినీ కూడా ఆస్వాదించి అందరూ వచ్చి ఈ ధ్యానులంతా కూడా కొత్త వాళ్ళు చాలామంది వచ్చి ఉంటారు. ఇంకా కొత్త వాళ్ళు కూడా అందరిని తీసుకొచ్చి అక్కడ ఆ 9 రోజులు జయప్రదం చేస్తారని కోరుకున్నాను. ధన్యవాదాలు అందరికీ. థ్యాంక్ యూ. బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి, మేడంకి శతకోటి ధన్యవాదములు, నమస్కారాలు. ఉగాది ఉత్సవాలు 5 అద్భుతంగా జరుగుతాయి. అందరూ రావాల్సిందిగా కోరుతున్నాము. ఈ ఏడాది 9 రోజులు ఉగాది ఉత్సవాలు, 7 రోజులు కాదండి, 9 రోజులు అంటే 22 నుంచి 30 వరకు. 30 ఉగాది, 22 మొదలు, 30 ఆఖరు. అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. మనందరి గురువు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి, పత్రి మేడంకి పాదాలకు నమస్కారములు. మీ అందరికీ కూడా నా నమస్కారములు. మరి ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా ఉగాది సంబరాలు అద్భుతంగా జరుగుతాయి. మరి మీరందరూ కూడా రాని వాళ్ళు, వచ్చిన వాళ్ళు అందరూ ఫ్రెండ్స్ని అందరినీ, చుట్టాలని, ఫ్రెండ్స్ని అందరినీ తీసుకురావాలి. ఈ 9 రోజులు అంటే 7 రోజులు కాదు. ఇప్పుడు మరి రంగరంగ వైభోగంగా జరుగుతాయి కూడా. అంచేత మీరు అందరూ చూడటానికి తప్పనిసరి రావాలి. అందరికీ నా నమస్కారములు. థ్యాంక్ యూ. నా పేరు రాజన్ అండి. గురువుగారికి నమస్కారాలు, ఆత్మబంధువులందరికీ నమస్కారాలు.
మేము గోదావరిలో ఉండి మాకు మాట్లాడడం రాదు, పెట్టడం ఒకటి వచ్చు. మీరు అందరూ వచ్చి మా ఆతిథ్యం తీసుకుని రావాలని అందరినీ కోరుకుంటున్నాను. మరి ఇప్పటి వరకు పెద్దలందరూ మాట్లాడినట్టుగా వశిష్ఠ గౌతమి అనేది గురువుగారు 14 సంవత్సరాల నుంచి నిరీక్షణ. అంటే వశిష్ఠ గౌతమి ప్రాజెక్టు 14 సంవత్సరాలు అయ్యిందండి మొదలుపెట్టి. అప్పటి నుంచి మొన్న 2024 నవంబరు సార్ పుట్టినరోజుకి అది ఎట్టకేళ్ళకి మరి అది కప్పు పూర్తయ్యి ఈ ప్రపంచానికి అంకితమయ్యే భాగ్యం మొన్న మన గురువుగారు పుట్టినరోజున విశ్వానికి అంకితమైంది. ఆ రోజుని మరి ప్రాణప్రతిష్ఠ జరగటం చాలా గొప్ప అదృష్టంగా ఆ రోజు మరి చాలా రంగరంగ వైభవంగా అదంతా జన సమూహంతో భూమి ఈనిందా అన్నంత వైభవంగా మరి పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా తరలి వచ్చారు. ఒకరోజు ఆ కార్యక్రమం నిజంగా స్వర్గధామం అయిపోయింది వశిష్ఠ గౌతమి. ఒకసారి గట్టిగా మరి ఆ ఒక గురువు గారి సంకల్పానికి అక్కడ వశిష్ఠ గౌతమికి ఒక విశిష్టతకి మరి చాలా కృతజ్ఞులు. మరి ఉభయ గోదావరి జిల్లాలు అని అనడానికి కారణం ఏమి ప్రత్యేకత కాదు కానండి, మేము దగ్గరగా ఉన్నాం. ఉభయ గోదావరికి మాకు అంత గొప్ప అదృష్టం మరి పత్రి గారు బ్రహ్మర్షి పత్రిజీ గారు మాకు అందించిన వరం. అది విశ్వానిది, మొత్తం అందరిది, యావత్ ప్రపంచానిది శ్రీ వశిష్ఠ గౌతమికి అంకితం. మరి అలాంటి గొప్ప వశిష్ఠ గౌతమిలో మేము కూడా ఒక భాగం అయినందుకు చాలా చాలా గర్విస్తూ చాలా ఆనందంగా వర్క్ చేస్తున్నాం. అలాగే మరి లక్ష్మణరావు గారు చెప్పినట్టుగా ఆసియా ఖండంలోనే ఇప్పటి వరకు ప్రజెంట్ మరి అంత గొప్ప పిరమిడ్ లేదని చెప్పారు. మరి 230 విస్తీర్ణతో 230 విస్తీర్ణతో మరలాగే కింగ్ ఛాంబరు, అలాగే కీన్ ఛాంబరు, అలాగే క్రిస్టల్ ఛాంబరు, అలాగే శ్రీచక్ర, మరి ఇన్ని విభాగాలుగా ఉన్న పిరమిడ్ మరి ఏకైక పిరమిడ్ వశిష్ఠ గౌతమి. మరి ఒక్కసారి గట్టిగా తపట్లు కొట్టుకుందాం. ఎందుకంటే ఇంకా గొప్ప అదృష్టం. ఒక్కసారి వశిష్ఠ గౌతమిని చూడడానికి మరి రాబోయే తరం వాళ్ళు వస్తారని చెప్పేసి పత్రిసారి ఎప్పుడూ చెప్పారు మనకి. వశిష్ఠ గౌతమిలో అక్కడికి వెళ్ళి సాధన చెయ్యాలి అంటే, దాన్ని దర్శించాలి అంటే 6 నెలలు ముందు బుక్ చేసుకోవాలి, అలాంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి మరి గురువుగారు చెప్పే మాట అండి. ఎప్పుడో ఖచ్చితంగా అది రాబోతుంది. అంత గొప్ప విశిష్టమైన ఆ వశిష్ఠ గౌతమిలో మీరు అందరూ కూడా రావాలని పేరున మరి ఉగాది ఉత్సవాలు ఈసారి 9 రోజులు జరగటం మన అదృష్టంగా భావిద్దాం. ఎందుకంటే ఇప్పుడు ప్రాణప్రతిష్ఠ అయింది. ఇప్పటి వరకు 7 రోజులు చేసుకున్నాం. ప్రాణప్రతిష్ఠలో భాగంగా ఇప్పుడు 9 రోజులు మనకు రావడం అది ఒక వరంగా. అందరికీ వసతులు కానీ అక్కడ అకామిడేషన్ కానీ అన్నీ కూడా చక్కగా ఏర్పాటు చేసుకోవడానికి అన్ని పన్నాహాలు జరుగుతున్నాయి సార్. అందరూ కూడా పేరున యావత్ ప్రపంచానికి వశిష్ఠ గౌతమి అందరూ కూడా తరలి రావాలని మరి ఒక్కసారి మీ అందరికీ కూడా శిరస్సు వంచి మరి నమస్కరిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా వశిష్ఠ గౌతమిలో అడుగు పెట్టాలని ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ని కూడా పేరున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇక్కడికి విచ్చేసిన ఆత్మబంధువులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలండి. మన ఉగాది ఉత్సవాలకి ప్రతి ఒక్కరూ వారి స్నేహితుల్ని బంధువుల్ని తీసుకుని అక్కడికి తరలి రావాలని, ఈ యజ్ఞాన్ని విజయవంతం చేయాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నామండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. 2010లో ప్రారంభమైన శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ మొన్న గురుగారు పుట్టినరోజున ఇనాగ్రేషన్ చేసుకుందండి. 10,000 మంది వచ్చారు ఆ కార్యక్రమానికి. అలాగే ఉగాదికి కూడా అనేక వేల మంది శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ శక్తి క్షేత్రానికి రావాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రిజీ గారికి కృతజ్ఞతాభావం చెప్పుకుంటూ, ఇక్కడ ప్రాంగంలో ఉన్న ప్రతి మాస్టర్కి కృతజ్ఞతాభావం చెప్పుకుంటూ, మరి ఉగాది ఉత్సవాలు ప్రతి సంవత్సరం చాలా అద్భుతంగా జరుగుతున్నాయండి. మరి అదే విధానం కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మరి సారు లక్ష్మణరావు గారు చెప్పినట్టు దానికి ప్రత్యేకత అన్నీ కూడా చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఉగాది ఉత్సవాలకి రావాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ మాస్టర్స్.